గెలవడానికి ఎలాంటి అరాచకమైనా చేయడానికి ప్రిపేర్ అయ్యేటువంటి రాజకీయం, ఆ రాజకీయ పార్టీలకు వత్తాసుగా దిగజారిన విలువలతో కూడినటువంటి మీడియా, నిజాన్ని చంపేస్తూ వక్రీకరించేటటువంటి సోషల్ మీడియా ఒక మాఫియాలాగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విషంతో నింపుతున్నారు. వాస్తవ రూపంలో ఇదిగో నేను ఇది చేశా, 2014 నుండి 19 దాకా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచింది, ఇవి తెచ్చా కాబట్టి నాకు ఓటేయండి అని చంద్రబాబు అడగాలి. 2019 నుంచి 24 దాకా నేను ఇది చేశాను, నాకు ఓటేయండి అని జగన్ అడగాలి. జగన్ అదే అడుగుతున్నాడు. తెలుగుదేశం మాత్రం జగన్ మంచోడు కాదు కాబట్టి ఓటేయమంటుంది. పవన్ కళ్యాణ్ జగన్ మంచోడు కాదు కాబట్టి ఓటేయమంటుంది. ఎలాగ దాంట్లో అంటే మేము అంటున్నాం, అక్కడ జరిగింది ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. చంద్రబాబు టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మాట ఏంటి, బహిరంగంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చివరికి అప్పుడు కేసులు కూడా కట్టలేదే. ఆయన పేరేంటి, ఒక ఐపీఎస్ అధికారి మీద దాడి, ఒక ఎంఆర్ఓ మీద దాడి, ఓ దళితుల మీద దాడులు అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు కేసులు కూడా పెట్టలేదు, డైరెక్ట్గా మేనేజ్ చేశారు. ఇప్పుడు కేసులు పెడుతున్నారు. అంతే, వెరీ సింపుల్. అది కేసులు పెట్టినా ఇక్కడ తప్పుడుదైంది, అప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు తాజాగా కొంతమంది మహిళలు రంగంలోకి దిగబోతున్నారు. రాబోయేటువంటి రోజులు నిన్న దానికి సజీవ సాక్ష్యం గన్నవరంలో రోడ్డు మీద ఎక్కడైనా కనుక పోస్టర్లు హోర్డింగ్లు పెడితే చక్కగా ఫోటో తీసి పెట్టచ్చు. సివిజీ ల్యాప్లు వాళ్ళు బీకేస్తారు. అలా కాకుండా పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఫోటో తీస్తే అవతల వాళ్ళని కావాలని రెచ్చగొట్టడం, వాళ్ళు ఖచ్చితంగా మీదకి వస్తారు. అప్పుడు లేడీ, అదిగో చూసారా, ఒక ఆడపిల్లని అన్యాయం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు. మొన్న జరిగింది అదే కదా. ముందు ఏది, ఒక తెలుగుదేశం వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంటి మీదకి పత్తిపాళ్ళు వెళ్ళి, ఎవరు తెలుగుదేశం అభ్యర్థి వెళ్ళి, దానికి వాళ్ళు రివర్స్ అయితే అదిగో తెలుగుదేశం అభ్యర్థి మీద దాడి. అంటే సంఘర్షణ వాతావరణం సృష్టించాలనుకున్నది. ఇందులో గొడవ వీళ్ళే సృష్టిస్తారు. ఇప్పుడు గన్నవరంలో వైసీపీ ఆఫీస్ మీదకి వెళ్ళి తెలుగుదేశం కడప అమ్మాయి, ఇక్కడ వెళ్ళింది లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్. వీళ్ళు వెళ్ళి అక్కడ గొడవ సృష్టిస్తారు. వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీలన్నీ కూడా నేరేటివ్ ఏం చేస్తాయి, అన్యాయంగా దాడి చేస్తున్నారు. 50 రోజులు ఉంది. ఈ 50 రోజుల్లో రోజు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో జనంలోకి వెళ్ళడానికి ఒక చక్కటి స్కెచ్ చేసుకున్నారు. ఇది మరి జనం అర్థం చేసుకుంటారా, లేకపోతే ఈ ట్రాప్లోకి వెళ్తారా చూడాల్సి ఉంది.